అందరూ నమస్కారం. ప్రశ్న రావణని ఒక ఛానల్ పెట్టేసి బచ్చలకూరు జోసెఫ్ అనే వ్యక్తి చేసిన అకృత్యాలు అన్నీ ఎన్నికో, హిందూ దేవుల మీద కూర్చున్నటువంటి గలీజ్ కోతలు అన్నీ ఎన్నికో, మొత్తానికి పాపం పండింది, అరెస్ట్ అయ్యాడు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద లోపలేశారు. ఇప్పుడు ఇతనిని మరొక కేసుల్లో జీవితంగా జైల్లో ఉంచబోతున్నారు. నాకు ఎందుకు అనిపిస్తుంది, మేబీ ఇంకా బయటికి రావడం అనిపిస్తుంది. అతను మొబైల్ మొత్తం రిట్రైవ్ చేస్తే యాక్చువల్ మొబైల్లోనే డిలీట్ చేసుకుంటూ ఉన్నాడంట మనిషి. బట్ మొబైల్ పోలీసులు తీసుకున్నారు కదా, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు, మొత్తం తీస్తున్నారు. తీస్తే అందులో ఆడపిల్లలకు సంబంధించి పోలీసులు చెప్పిన సమాచారం, మనకి బయటకు వచ్చిన సమాచారం, ఆడపిల్లలకు సంబంధించి న్యూడ్ ఫోటోలు, వీడియోలు, అలా ఇప్పటివరకు 10 మంది బాధితులు అంట, ఆడవాళ్ళు. వారిని బ్లాక్మెయిల్ చేశాడు అంట వీడు. ఇతను గతంలో పనిచేస్తున్న దగ్గర కూడా ఇతను ఉద్యోగం తీసేశారంట, అలాగే ఎవరిని ఇబ్బంది పెడితే. ఆ వీడియోలో కూడా చాలామంది ప్లే చేశారు. సో ఇతను యూట్యూబర్ కాబట్టి అండ్ మోరోవర్ వరస్ట్ మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అసలు వాళ్ళ గురించి ఏ రోజు చూడలేదు, పట్టించుకోలేదు. బట్ ఈ కేసులో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా చట్టం నమోదైంది కాబట్టి ఏంటని స్టడీ చేస్తే అప్పుడు నాకు ఇవన్నీ బయటికి వస్తాను. సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఆ 10 మంది అమ్మాయిలు ఎవరు ఏంటో గుర్తించి వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు ఓకే అంటే మరలా కొత్త కేసులు నమోదు చేస్తారు. అందులో చిన్నపిల్లలు కనుకున్నట్టయితే పోక్సో కేసు కూడా పెడిద్ది. అయిపోయింది, ఇంకా లైఫ్ అయిపోయింది, ఇతను అయిపోయింది. ఇతనికి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో ఒకసారి ఇంకా ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో లేదో, వాళ్ళు పూజించే దేవుళ్ళు ఎవరు ఏంటని చెప్పేసి. దట్స్ ఇంక ఇంతకుముందు ఏం చెప్పదలుచుకోలేదు. 2 minutes క్లోజ్ చేస్తున్నాం, 2 minutes క్లోజ్ చేస్తున్నాం. ఇతని లైఫ్ అయిపోయింది. ఆ మొబైల్లో దొరికిన వాడితో ఇక ఇతని లైఫ్ జైల్లోనే ఉంటుంది. అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అది కనుక ప్రొపరల్ కనుక ప్రూవ్ కనుక చేయగలిగితే ఇంక ఇప్పట్లో బయటకైతే రాలేడు. అండ్ అన్నిటి గురించి ఇంకో ముఖ్యమైన విషయం, ఇతని వల్ల ఇబ్బంది పడేటువంటి మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, ఆంటీలు కానీ, అవ్వలు కానీ, ఎవరైనా సరే ఈరోజు ముందుకు వచ్చి ప్రాబ్లం ఏంటి, ఎలా ఇతను ఇబ్బంది పెట్టేంటి కనుక చెప్తే పోలీసులు కేసు టేకప్ చేసేసి ఫాలోఅప్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. సో మీలో ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే ఇతర బాధితులు ముందుకు రండి, ఏపీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి.